సరే కానీ నేను ఒకటి చెప్తా విను. నిన్న మూవీకి వెళ్ళారా? టికెట్స్ తీసుకుని బయట వెయిట్ చేస్తున్నా. అయితే అక్కడ ఒక కపుల్ని చూసా. అంతమందిలో అమ్మాయి వాడిని ఫుల్గా తిడుతుంది. ఇంతకీ ఏంటనుకున్నావు? వాళ్ళు లంచ్కి వెళ్ళారంట రెస్టారెంట్కి. అమ్మాయికి ఫుడ్ నచ్చలేదని వాడిని అలా తిడుతుందంటే అది లవ్ కాదురా, అవసరం. ఆ లవ్ ఖచ్చితంగా బ్రేకప్ అయిపోతుంది. ఇంకో కపుల్ని చూశాను రా. అమ్మాయి సైలెంట్గానే ఉంది, అబ్బాయి మాట్లాడుతూనే ఉన్నాడు. వాడికి చెమట పట్టింది. వెంటనే అమ్మాయి తన స్కార్ఫ్ తీసి తుడిచింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అది కూడా నువ్వే చెప్పు. అంతమందిలో ఆ అమ్మాయి వాడిని కొడుకులా ట్రీట్ చేసింది. నువ్వైనా నేనైనా మనకి నచ్చిన అమ్మాయిని మమ్మీలా ట్రీట్ చేస్తాం, కానీ మనల్ని కొడుకులా ట్రీట్ చేసే అమ్మాయి ఈ జనరేషన్లో దొరకడం చాలా కష్టం. శశి అలాంటి అమ్మాయి నీకు దొరికింది. కొంతమంది అమ్మాయిలు సెక్చువల్గా మూవ్ అవ్వడానికి టైం పడుతుంది. అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని పెంచిన విధానం బట్టి కావచ్చు, వాళ్ళ సొసైటీని చూసిన విధానం బట్టి కావచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని సాడిస్ట్లో బిహేవ్ చేయడం, ఫోన్ పగలగొట్టడం లాంటివి చేసి అమ్మాయిని బాధపడడం ఏం బాగలేదు. ఇంతకుమించి నేనేం చెప్పలేను రా. అనవసరంగా నేనే వాడి కోపం తెప్పించానా? ఆయన కిస్ చేస్తే ఏమవుతుంది? వాడికి నేను తప్ప వేరే ప్రపంచం తెలియదు. వాడనేది నిజమే. నన్ను కిస్ అడగకుండా ఇంకెవరిని అడుగుతాడు? లేకపోతే ఫ్రెండ్స్తో ఏమైనా డిస్కస్ చేస్తే బెటరా? అయినా వాడు అడిగింది కరెక్టే కదా. నిన్ను కాకపోతే నన్ను అడుగుతాడా? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? డూ యూ థింక్ యువర్ సెల్ఫ్ ఐశ్వర్య రాయ్? కిస్ ఈస్ నాట్ ఎ సిన్. కిస్ చేస్తే తప్పే ఉంది. యు నో నీడ్ టు డిస్కస్ రిగార్డింగ్ దిస్ విత్ ఎనీవన్ ఎల్స్. మూవ్ ఆన్, గ్రో అప్. వాడు నేను వదిలేస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు కిస్కి రెడీ అయ్యావు, ఇంకా మూవ్ అవుతారు. సోదా అయిపోతుంది. అవ్వగానే బ్రేకప్ చెప్పేస్తాడు. ఓకే, నువ్వు అన్నది నిజమే అయితే గౌతమ్ ఆ ట్రావెలింగ్ స్టార్టింగ్లోనే అడగాలి కదా. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? నీకు ఇంకా అర్థం కాలేదా? అప్పుడే అలా చేసేవాడైతే నువ్వు ఇప్పుడు ఇంతవరకు రానిచ్చేదానివా? 2 years నుంచి నాతో తిరుగుతుందని వాడు. గౌతమ్కి ఇంకా నేను తప్ప ప్రపంచం ఇవ్వలేరని నువ్వు. సరిపోయారు ఇద్దరికి. సో నేను చెప్పేది ఏంటంటే ఇది కిస్తో ఆగే పని కాదు. సో పక్కాగా ఏదో ఒక రోజు నిన్ను వదిలేస్తాడు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ సంపాదన చేస్తున్నా. అది నా బాధ.